Hi, everyone. Welcome to the SARC Media, Endometriosis Foundation of India, celebrating the Women's Day 8th March in this occasion. The organizers contain Yellow Ribbon Run 10K, 5K, 3K run for women. This is for women who have a menstrual problem, so they getting pain every month, but they don't tell about that pain to Women's Day everyone. Members so must be family. understand their రన్ pain దేని గురించి at చేస్తున్నాం the time అనేటువంటి the విషయం మీకు అందరికీ celebrations is వివరించడం జరిగింది. understanding about the women's problems. In this program, Chief Women's మనము Commission Chairperson Narela మార్చ్ Sharda నెల said great వస్తుంది words అనగానే about ప్రతి women's ఒక్కరము ఉమెన్స్ getting డే problems. గురించి This video must be మేము seen ఎంత each and ఇదిగా ఎదురు everyone. చూస్తాము. మహిళలు పురుషులు కూడా మార్చ్ వచ్చిందంటే చలో ఇది మహిళలకు సంబంధించిన నెల అనేటువంటి ఆలోచనతో మీరు కూడా ఉంటారు. కానీ మార్చి 8 కానివ్వండి, ఈ నెలంతా మహిళా దినోత్సవం చేసుకోవడం కానివ్వండి, దానికి పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనే దిశగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో మహిళా దినోత్సవం అనగానే ఆ రోజు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ they'll gather at one place and they'll celebrate it. But what for they are celebrating? That we have to understand. ఊరికే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకున్నారా, డాన్సులు చేశారా, పాటలు పెట్టుకున్నారా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది కాదు. ఇది ఇంటర్నేషనల్ వేదిక ఉమెన్స్ డే అనేటువంటిది ఎందుకు నిర్ణయం చేశారు అంటే కొన్ని సందర్భాలలో ఇయర్ లాంగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒక వేదిక పైన మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెలను, లేకపోతే ఏదో ఒక సందర్భము, ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. కానీ ఆ కాన్సెప్ట్ని ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఆ ఉమెన్స్ డేలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఏ చిన్న ఒక 50 మందితో కానీ 100 మందితో కానీ ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే వరల్డ్ వైడ్ గా ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ ని, ఆ కాన్సెప్ట్ ని ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా ఇష్యూస్ ని కూడా మనము అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చించిన విషయాల పైన ఆ సంవత్సరం అంతా ఏ రకంగా మనము ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటి దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ పైన ఎంత బాధ్యత ఉంటుందో మీడియా పైన అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము చర్చించిన విషయాలు పబ్లిక్ లోకి తీసుకెళ్లి పబ్లిక్ కి అర్థమయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చేది మీరే కాబట్టి ఖచ్చితంగా మాకన్నా ఎక్కువ బాధ్యత మీ పైన ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇప్పుడు చాలా బర్నింగ్ గా మన స్పెషల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం ఈ ఆడ మగ మధ్యలో, బట్టల మధ్యలో, సంస్కృతి మధ్యలో, ఇవన్నింటి గురించి ఎందుకు సమయం వృధా చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది సందర్భము, అవసరము, మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. ఒక మహిళ ఎలా ఉండాలి అని నిర్ణయించింది ఎవరు? అది ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, హుందాగా ఉండాలి. అది మనందరికీ తెలిసిన విషయం. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి అనేది, హుందాగా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంస్కృతి పేరు మీద అసలు ఈ మధ్య ఒక పదం పదే వాడుతున్నారు, సనాతన ధర్మం. అరే సనాతన ధర్మం అని వాడేటువంటి వాళ్ళకి ఫస్ట్ ఆ సనాతన ధర్మం అనే దాని అర్థం చెప్పమనండి. ఎవరు ఊరికే నోటికి ఒక పదం కావాలి కదా అని సనాతన ధర్మం అని మాట్లాడటం కాదు. సనాతన ధర్మానికి అర్థం ఏంటో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మము నిజంగా ఏం చెప్పింది, సృష్టిలో ఉన్నటువంటి మనం ఏ రకంగా బ్రతకాలని చెప్పింది, ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని ఛానల్స్ ఏమో ఏదో కొంతమంది ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు, ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గర అక్కడో ఇక్కడో మైక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ని హైలైట్ చేసుకోవడానికి, ఫేమస్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడించేస్తున్నారు.
దానివల్ల సమాజానికి మనం ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ప్లీజ్ మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీనిపైన. స్పెషల్గా చర్చ జరగాలి. అసలు భారతదేశంలో ఎక్కడా లేని తెలంగాణలోని ఎందుకు ఇది స్టార్ట్ అయ్యింది, ఎందుకు ఇది మొదలైంది? ఎవరో ఫేమస్ అవ్వడం కోసము, ఎవరో తన గుర్తింపు తను తెచ్చుకోవడం కోసము ఒక సబ్జెక్ట్ దొరికింది, ఆ సబ్జెక్ట్ ని ఎలా వాడుకోవాలో వాడుకుంటున్నారు. అసలు ఒక మహిళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు వివిధ దశలు ఉంటాయి. ఆ వివిధ దశలలో వచ్చేటువంటివి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని ఒక మహిళ నిలబడమే చాలా గొప్ప విషయం. సెల్యూట్ చేయాలి మనం అందరము. అది మన మదర్ కానివ్వండి, మన చెల్లి కానివ్వండి, మన భార్య కానివ్వండి, మన కూతురు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు నేను ప్రతిసారి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్త్రీ పురుషులు సమానమే. ఈ సృష్టిలో బ్రతకాలంటే మనం ఇద్దరము ఉండాలి. ఎవరు తక్కువ ఉన్నా ఎవరు ఎక్కువ ఉన్నా కానీ బ్రతకడానికి అవకాశం ఉండదు. ఒకరినొకరు గౌరవించుకొని సమానంగా వెళ్ళాలి. కానీ స్త్రీని సృష్టించినప్పుడు స్త్రీ శరీరము ఒక డిఫరెంట్ గా సృష్టించబడింది. ఎందుకంటే మేము సృష్టికర్తలం కాబట్టి మేము చాలా విషయాల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూ బాల్య దశలో ఒక రకంగా ఉంటుంది మా వాడు. అది మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు 16 సంవత్సరాలు ఆ ఏజ్కి వెళ్ళేటప్పుడు చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ వల్ల కూడా, ఆ మార్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకరికి ప్రాబ్లం లేదు కదా అని ఇంకొకరికి ఉండకుండా ఉండదు. దాని తర్వాత మళ్ళీ పెళ్ళయిన తర్వాత ఇంకో రకమైనటువంటి సైకలాజికల్ గా, ఫిజికల్ గా రెండు రకాలుగా మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పుట్టి మన ఇంట్లో ఉన్నది, ఆ తర్వాత పెళ్లి తర్వాత స్థానం మారి ఇంకో దగ్గరికి వెళ్ళడము, అక్కడ అడ్జస్ట్ అవ్వడము, ఇవన్నింటిని చూసిన తర్వాత అంటే వాటిపైన ఆధారపడి మా ఫిజికల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, బాడీ కానివ్వండి, మెంటల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, ఇవన్నీ నిర్ణయించబడతాయి. కాబట్టి మనం సాధ్యమైతే స్త్రీని పూజించండి, కానీ ద్వేషించడము, అడ్డదిడ్డంగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం అనేది దయచేసి చేయకండి. ఇది ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియపరచాల్సినటువంటి అవసరం కాబట్టి చెప్తున్నాను. విమ్మి గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కి నిజంగా నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మహిళలకు సంబంధించింది సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇళ్లలో నిజంగా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన అమ్మమ్మల తాతయ్యల దగ్గర నుండి సరే బాడీ ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి ఆ చిన్న చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదు అంటే చిన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్లలో కూడా స్కూల్కి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళిన దగ్గర ఏమైనా ఫిజికల్గా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్లనో ప్రాబ్లం వచ్చింది అనుకొని ఇగ్నోర్ చేయడం, లేకపోతే ఆ పాత పద్ధతిలో నువ్వులు బెల్లం ముద్ద కానివ్వండి, కొబ్బరి బెల్లం ముద్ద కానివ్వండి తినిపించడం, అంతవరకే పరిమితం అయ్యా. కానీ ఇలాంటి డాక్టర్స్ ముందుకొచ్చి లేదు ఇది చిన్నగా పెయిన్ ఉంటే పర్వాలేదు, కానీ కొంచెం సివియర్ గా ఉంది అంటే మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోండి అనేటువంటి అంశము డెఫినెట్ గా చర్చించితేనే పబ్లిక్ లోకి వెళ్తుంది. పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకునే అటువంటి పరిస్థితికి వస్తుందండి. ఏంటంటే అరే మనం ఇగ్నోర్ చేయకూడదు, మన ఆడపిల్లకు పెయిన్ ఉంది అంటే. కొన్ని సందర్భాలలో నాకు గుర్తుంది, నేను కూడా ఐ యూస్ టు టెల్ మై చిల్డ్రన్ దట్ నో యూ షుడ్ హ్యావ్ టు ప్రాపర్ ఫుడ్, యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దెన్ యూ విల్ నాట్ గెట్ ద పెయిన్. సీరియస్లీ నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నౌ ఐఎమ్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దిస్ ప్రాబ్లమ్. We should have to concentrate on these problems. So ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూస్తా ఉంటే గుండె తరుక్కుపోతుంది. ఒక ఇద్దరు లేడీస్ ఇష్టారాజ్యంగా మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉండేది దాని గురించి మాట్లాడాలని. మొన్న ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ చూసాను, ఒక స్టేట్ లో వాడు గ్రేవ్ యార్డ్ ని తవ్వి, జస్ట్ కింది పార్ట్ వరకు గ్రేవ్ యార్డ్ ని తవ్వి పాతి పెట్టిన శవాలను సెక్స్ చేస్తున్నాను. సారీ, నేను ఎప్పుడు ఇలా మాట్లాడగా మీడియా వాళ్ళు ఎవరు చూడలేదు, చాలా జాగ్రత్తగా అండ్ ఇలాంటి అంశంలోకి వెళ్ళను. కానీ ఇది సందర్భం కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చనిపోయిన శవాన్ని వదిలిపెడతలేరు, మీరు మహిళల పైన అసభ్యంగా మాట్లాడే ధైర్యం ఎలా చేస్తారు మీరు?
ఒక మహిళను కాపాడుకోవాలి తప్పించి ఒక మహిళలతోని మీ ఛానల్ ప్రమోషన్ కోసమో లేకపోతే ఆ మహిళకి గుర్తింపు రావడం కోసమో అడ్డదిడ్డమైనటువంటి విషయాలు మాట్లాడకండి. చిన్న చిన్న పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో, విమెన్ ట్రాఫికింగ్ లో కిడ్నాప్ చేసేసి తీసుకెళ్లి ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నారో ఉమెన్ కమిషన్ చైర్లో ఒకసారి కూర్చుంటే అర్థమవుతుంది. భరోసా సెంటర్ కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. సఖీ సెంటర్ కి వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక్కసారి కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఏ రకమైనటువంటి కేసెస్ ఉన్నాయి తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి సంస్కృతిని మన తెలంగాణ నుండి పారద్రోలుగా. శివాజీ గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డైవర్టింగ్ యూ, you don't think that like the subject is something else and ma'am No, this is important. yeah why you have issued the notices to Shivaji when she was not dressing herself properly. అక్కడ డ్రెస్సింగ్ ప్రాపర్ చేశారా చేయలేదా అనేది కాదు ఇష్యూ. when someone is talking about a woman, they should have their own limitations. ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు అనేటువంటి అంశంతో మాట్లాడాలి తప్పించి యు ఆర్ నో వన్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ us ప్రాపర్ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి, మెసేజ్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్, యూ ప్లీజ్ గో హెడ్. యా, బట్ హౌ యూ విల్ గివ్ ద మెసేజ్ డిపెండ్స్ ఆన్ దాట్. మీ ప్రమోషన్స్ కోసము మీరు రాంగ్ వర్డ్స్ ని చూస్ చేయడం కాదు. లైక్ పీపుల్ వర్ కమెంటింగ్ ఆన్ మై videos and all when I called him that why you have called him, and కొంతమంది అయితే ఎన్జిఓలు నడిపించే వాళ్ళు సొసైటీలో పబ్లిక్ గా కొన్ని పొలిటికల్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు they should understand actually what is women commission. They're asking me why you are not calling Anasuya or some other women who are not dressing up properly. అక్కడ ఉమెన్ కమిషన్ అనేది మహిళలను కాపాడడం కోసం ఉన్నది. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా దూషిస్తే లేకపోతే తప్పుడు వాక్యాలు మాట్లాడితే దానికోసం ఉన్నది. అండ్ కమిషన్ చైర్పర్సన్ గా 14 నెలల నుండి మీకందరికీ అన్ని అంశాలు మీ వరకు చేరట్లేదు. ప్రతి చిన్న స్కూల్ 7th స్టాండర్డ్ నుండి మొదలు పెట్టుకొని పీజీ వరకు కానివ్వండి, పెళ్ళైనటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్ కానివ్వండి, మేము వెళ్ళి ప్రతి మంత్ ఒక 5 to 10 అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. ఇది వరకు ఎప్పుడూ జరగలేదు ఉమెన్ కమిషన్ లో. ఇది క్యాంప్స్ లలో ప్రతి అంశం చర్చిస్తున్నాం మేము. కేవలం చదువు గురించి కాకుండా వాళ్ళ సైకలాజికల్ హెల్త్ గురించి కానివ్వండి, ఫిజికల్ హెల్త్ గురించి కానివ్వండి, నార్కోటిక్స్ గురించి కానివ్వండి, ప్రతి అంశము. అసలు ఒక సబ్జెక్ట్ చర్చించకుండా ఉన్నది కమిషన్ లో లేదు. చిన్నపిల్లలకు కూడా ఒక నమ్మకం కలిగిస్తున్నాం మేము. ఏమని అంటే కమిషన్ అనేది మనకు ఉంది. సూసైడల్ అటెంప్ట్ కానివ్వండి, చెడుదారిలో లివింగ్ రిలేషన్షిప్ లో వెళ్ళడము, షుగర్ డాడీ కల్చర్ వచ్చిన తర్వాత తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే మీకు ఇప్పుడు తెలిసింది షుగర్ డాడీ ప్రాబ్లం అవుతుంది అని. నాకు 16 నెలల నుండి ఆల్మోస్ట్ 1.5 years నుండి నా దగ్గరకు వస్తున్నటువంటి కేసెస్ అలాంటివే. వాటి వల్ల మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. కాబట్టి ప్లీజ్ దయచేసి మనం అందరం బాధ్యతగా వ్యవహరించి, మహిళలు కేవలము ఉమెన్స్ డే కోసమే పరిమితం కాదు. మేము మా పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు మేము అగెయిన్స్ట్ గా పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరం సిద్ధంగానే ఉంటున్నాము. మహిళా కమిషన్ ని ప్రశ్నించేటువంటి ధైర్యం చేయకండి ఎవరన్నా. మహిళా కమిషన్ ఎప్పుడు మహిళల కోసమే పోరాటం చేస్తుంది, కానీ దాన్ని పబ్లిక్ లో రాంగ్ ఇమేజ్ తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. మీరు కావాలంటే యూ బీ పార్ట్ ఆఫ్ విమెన్ కమిషన్, బీ పార్ట్ ఆఫ్ విమెన్ కమిషన్. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, వి వెల్కమ్ యూ. అంతేగాని కమిషన్ ని అడ్డదారి తేవడంతో నాట్ యువర్ ఐడెంటిటీ.